హాయ్ ఫ్రెండ్స్. మరి ఇవాళకైతే ఒక 10 రోజుల నుంచి మన వీడియోలు ఆగిపోవటం జరిగిపోయినాయండి. ఎంతోమంది కూడా తెలిసిన వాళ్ళు అయితే ఫోన్ చేసి అడిగారు, ఎందుకన్నా రాంబాబు అన్న మన వీడియోలు రావట్లేదు, ఆగిపోయినాయి, ఏమైంది ఏంటి అని అడిగారు. అంతే కదండి. ఇది ఇలా ఉండంగా ఒకరోజు వీడియో తీయటానికి వెళ్ళి ఒక సాంగ్ తీస్తుంటే ఆ తీసే మనిషి తీత్తా తీత్తా ఒక్కసారిగా కాలు జారి నీళ్ళల్లో పడిపోవటం వల్ల ఆ ఫోను నీళ్ళల్లో మునిగిపోయిందండి. 2 నిమిషాల పాటు ఫోన్ అయితే దొరకలేదు. 2 నిమిషాల తర్వాత నేను ప్యాంట్ అయితే ఇప్పేసి పక్కన పడేసి కండవా జుట్టుకొని ఆ నీళ్ళల్లో దిగి ఫోన్ అయితే బయటికి తీశానండి. తీసిన తర్వాత ఎంబటే ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వెళ్ళానండి. ఈ ఫోను పడిన ఒక 20 నిమిషాలకి అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత ఫోన్ ఇస్తే ఇద్దరు ముగ్గురికి ఇస్తే మా వల్ల కాదన్నారు, నీళ్ళలో పడిందంటే. సరేనని చెప్పి ఏరే సాటకి అదే ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఇంకో షాప్లో ఇచ్చానండి. అతను ఒక 5 రోజులైతే అతని దగ్గర ఉంచుకొని ఆయన అయితే నాకు వీడియో తీస్తాను, లేకపోతే నీ ఫోన్ బాగు చేపిస్తాను అని చెప్పి మాటలు చెప్పాడు. అయినా సరే ఆయన వల్ల అవ్వలేదండి. అవ్వపాటంతో సరేనని చెప్పి ఆ ఫోన్ తీసుకెళ్ళి ఏరియా సాట ఇంకొక ఆయన చేస్తానంటే మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అయితే అక్కడైతే ఇచ్చానండి. ఇప్పటికీ కూడా ఆ ఫోన్ అయితే ఆ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో అక్కడే ఉందండి. ఇంతవరకు అయితే మన ఫోను మన దగ్గరికి రాలేదండి. అందుకని చెప్పి ఈ వీడియోలన్నీ కూడా ఆగిపోయినాయి. ఇంతే కదండి, వీడియోలు ఆగిపోయేసరికి ఒక్కసారిగా నా గుండి ఆగిపోయినట్టు ఉందండి. ఎందుకంటే యూట్యూబ్ అంటే నాకు ఎంతో ఇష్టం అండి. యూట్యూబ్ ఛానల్లో యాక్టింగ్ చేయటం అయితే మరీ ఇష్టం అండి. అందుకని చెప్పి నేనైతే ఈ 10 రోజుల నుంచి తిని తినక ఉంటున్నానండి. నా బాధ ఏంటో మా మిస్సెస్ గారు గమనించారు. ఎట్లయినా సరే రూపాయి మీద రూపాయి పెట్టైనా సరే ఆ ఫోన్ను బాగు చేయమని చెప్తే వాళ్ళేమో ట్రై చేస్తామన్నా మ్యాక్సిమం అన్నారు. కానీ ఇప్పటికైతే ఈ 10 రోజులు గడిచినా కానీ ఫోన్ అయితే బాగోలేదండి, డెడ్ అయిపోయింది అంటున్నారు. పోనీ దాంట్లో డేటా ఏరే ఫోన్లో వేస్తే వచ్చిద్దని చెప్తే ఏరే సాట్ ఇచ్చి బాగు చేయటం జరిగింది. ఇంతవరకు ఇంకా ఆ ఫోన్ అయితే అక్కడే ఉంది. ఇది ఇలా ఉండగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నా కూతురు ఒకసారి పుస్తకంలో లెటర్స్ అయితే మెయిల్ ఐడియా రాసిందండి. ఫోన్ పోతే పోయింది అని చెప్పి మెయిల్ అన్నా ఓపెన్ అయితే ఏరే ఫోన్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని స్టార్ట్ చేసుకొని తీద్దామని నా కొంచెం కోరిక పుట్టిందండి. ఎందుకంటే కొత్త ఫోన్ కొని మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనుకో, మళ్ళీ మొదలెత్తుకోవాలి. అందుకని చెప్పి ఆ పాత మెయిల్ ఐడియా కనుక ఓపెన్ చేయగలిగితే అక్కడి నుంచి ఎక్కడైతే మన వీడియోలు ఆగిపోయినాయో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామనండి. ఆ పాత ఫోన్లో వీడియోలు మొత్తం కూడా దాంట్లో ఉండిపోయినాయి కాబట్టి. అంతేకాదండి, మీరందరూ కూడా 9,000 మంది నాకు సబ్స్క్రైబ్లు చేసి ఉన్నారు, మరి లైకులు కొట్టున్నారు. ఫోన్లో చాలా వీడియోలు కూడా నేను చాలా ఖర్చు పెట్టానండి. మరి నా మేలు నాకు గాను ఓపెన్ అయితే మాత్రం ఎక్కడైతే మన వీడియోలు అయిపోయినాయి అక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ 10 రోజుల నుంచి కూడా ఉగ్గుపట్టుకొని ఉన్నానండి. అందుకని ఈరోజైతే మా అన్నయ్య కొడుకు మేస్త్రి అంజీ కొడుకు పెద్దాయి వచ్చి దాన్ని అయితే ఎట్లా కొట్లా నేను తీస్తాను బాబాయ్ అన్నాడు. పెద్దాయి తీసి ఇవాళ నాకు ప్రాణం పోసినట్టుంది. ఆ వీడియోని అయితే మేల్ని అయితే బయటికి తీశాడు. అంతేకాదండి, మేలు మనం పెట్టేటప్పుడు లెటర్స్ చిన్నవి పెట్టినా పెద్దవి పెట్టినా మధ్యలో ఆ లెటర్స్కి ఈ లెటర్స్కి డాట్స్ పెట్టినా కానీ ఆ డాట్స్ కొట్టకపోయినా సరే మేల్ అయితే ఓపెన్ అవ్వదంట. ఆ విషయం అయితే నాకైతే తెలియదండి. అయితే మనోడు ఎట్టా కొట్ట కింద మీద పెట్టి మన పెద్ద అయితే నాకు ఓపెన్ చేసి ఇచ్చాడు. మెయిల్ అయితే ఓపెన్ అయిందండి. మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ అయితే వచ్చిందండి. ఈ రోజు నుంచి మీకు వీడియో పెడతాం జరిగిద్దండి. మీరందరూ కూడా నా పైన దయ చూపించి, ఎందుకంటే నా ఛానల్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని మళ్ళీ అక్కడి నుంచి వీడియో పెడతానండి. మీరందరూ కూడా నన్ను ఆదరించి మీరందరూ కూడా లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోనండి, పెద్ద అంటే ఇతనేను. నా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసిన కూడా ఇతనేను. అయితే ఆ వీడియోలు 2-3 సార్లు ఇది చేయటం వల్ల ఏరే వాళ్ళు అది బ్లాక్ అయిపోద్ది అన్నాడు. అందుకనే 2-3 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఓపెన్ చేసి ఇచ్చాడండి. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి కష్టపడిన వీడియోలన్నీ పోతాయని చెప్పి ఒక్కసారిగా నాకైతే భయం వేసిందండి. మళ్ళీ ఎట్టాకట్టాగో మా వాడైతే నాకు తీసిచ్చాడు. ఓకేనండి, మా వాడి చేసిన పని నేను ఎప్పటికీ మర్చిపోయింది. నా జన్మం ధన్యమైపోయింది.